హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనము సింపుల్ మెథడ్లో ఎవరికైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం అయితే ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే మనము 1 మీటర్ క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ అంచులు వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకి ఉన్నట్టుగా లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ కింద చూడండి, మీకు ఏమైనా హెచ్చు తక్కువలు ఉంటే ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేసి ఈ పీస్ని అయితే కట్ చేసి తీసేయాలన్నమాట. సో ఇలా తీసేసాం కదా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడుం పట్టి అయితే జాయింట్ చేస్తాం కదండి, దానికోసము ఖచ్చితంగా 1/2 ఇంచ్ క్లాత్ని అయితే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వేసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ అయితే తీసేసుకొని ఇలాగా బ్యాక్ పార్ట్ వైపు నుంచి ఇలా పొడవు ఎంత వచ్చిందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా చెక్ చేసినప్పుడు నాకు 14.5 వచ్చిందనమాట. సో అదే 14.5 దానికి ఇంకొక 1/2 ఇంచు కలిపేసుకోవాలి. ఎందుకు అంటే షోల్డర్ ఖర్చు కోసం అనమాట. ఎవరికైనా సరే బ్లౌజ్ పొడవు ఎంతైతే వస్తుందో 1/2 ఇంచు కలిపేసుకొని బ్యాక్ పార్ట్ పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని తీసేసుకొని ఇలా హుక్స్ని కాజాన్ని పెట్టేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసేసుకొని ఇక్కడ కొంచెం ఇలాగ లాగి పట్టేసుకొని ఈ మార్కింగ్ అయితే ఇక్కడికి వేసుకోవాలి. తర్వాత వెనకాల డాట్స్ కోసము 1 ఇంచు, ఏ సైజుకైనా 1 ఇంచు వేసుకోవాలి. తర్వాత ఈ ఫోల్డింగ్ని ఇలాగే పెట్టేసుకొని ఇక్కడ ఈ మధ్యలో ఈ బ్యాక్ నెక్ ఒక పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకున్నాక ఈ పొడవు ఎంతవరకు వస్తుందో అక్కడికి ఒక మార్కింగు, తర్వాత 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ మనము పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ లూజు, షోల్డరు ఈ 2 మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే ఈ బ్లౌజ్ యొక్క నడుం లూజు ఎంత ఉంది, ఇది ఏ సైజు బ్లౌజ్ అని తెలియాలి. సో ఇక్కడ కాజా పట్టి కొంచెం వదిలేసి ఈ నడుం లూజ్ మొత్తం కూడా ఇలా టేప్తో చెక్ చేసేసుకోవాలండి. చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 29 ఇంచీలు అయితే నడుం లూజ్ వచ్చిందనమాట. సో ఇక్కడ 30 ఇంచీల కంటే కూడా కొంచెం తక్కువే ఉంది కదా, అందుకని ఫుల్ షోల్డరు 5 ఇంచులు వేసుకోవాలి. ఓకేనా. 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందంటే 5.5 ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ వచ్చేసి 5.5 వేసుకోవాలి. అదే మీకు 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది నడుం లూజు అంటే మీరు చంక డౌన్ని 6 ఇంచులకి వేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్లో మనకి ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి చంక దగ్గర. ఒకవేళ నడుం లూజు 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంది అంటే 1.5 ఇంచులు మీరు ఈ చంక దగ్గర కార్నర్లో తీసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ లూజ్ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అంటే నేనైతే నడుం లూజ్ ప్రకారంగానే వెళ్తానండి. సో అలా కాదు అనుకుంటే ఇంకొక విధంగా కూడా మనం చూసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో కొలత బ్లౌజ్కి గ్యాప్ అనేది రాలేదు కదా. సో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనము ఇక్కడ అంటే ఈ చెస్ట్ దగ్గర మనం చూసుకోవచ్చు అనమాట. అయితే మనము కాజా పట్టి కాకుండా ఈ హుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ చంక కింద కుట్టు వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే 8.5 వచ్చింది నాకు. సో అదే 8.5 ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవచ్చు. అయితే మీరు మరీ లాగి పట్టేయకుండా కొంచెం ఇలాగా నార్మల్గా పట్టేసుకొని చెస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు. ఓకేనండి. సో చెస్ట్ లూజ్ వేసేసాక మనం 2 ఇంచులు ఖర్చు కోసము విడిచిపెట్టుకున్నాము. ఇక్కడ నడుం లూజ్కి మార్కింగ్ వేసాం కదా, ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి చెక్ చేసుకోండి ఎంతైతే వస్తుందో. ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇక్కడ నాకు 7.5కి ఒక 2 గీతలు తక్కువ వచ్చిందనమాట. సో అదే మార్కింగ్ అనేది మనకి ఈ చంక దగ్గర కూడా సేమ్ వచ్చింది. సో ఇలా వచ్చిందంటే మీకు బ్లౌజ్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది. ఒక గీత 2 గీతలు అటు ఇటు వచ్చినా ఏం కంగారు అయితే పడకండి మీరు. సో మీకు మంచిగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. తర్వాత మనకి ఇక్కడ నెక్ కోసము వేసుకోవాలంటే ఇది డీప్ నెక్కా లేదా అని చెక్ చేసుకోవాలండి. డీప్ వచ్చేసి 10.5 ఉంది. దానికోసం ఇక్కడ మనము 2.5 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ ఈ నెక్ కోసం తీసుకోవాలి. తర్వాత మిగతాది షోల్డర్ వెడల్పు కోసం వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కింద వైపున మీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి 2.5 కానీ 2.5 ఇంచులు కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులు అయితే వేసేసాను. ఓకేనా. ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకుంటే మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో అంటే మనకి షోల్డర్ దగ్గర చిన్నగా ఒక 1/4 ఇంచు కంటే తక్కువ
క్రాస్ అయితే తీయాలి షోల్డర్ దగ్గర. తర్వాత ఇక్కడ ఈ కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఇలాగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. అయితే ఇది ఇప్పుడే కట్ చేయకూడదండి, మనం ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయాక మనం వేసిన ఈ 2 మార్కింగ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ వేసామో అలాగే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలండి. సో మీరు బ్యాక్ పార్ట్ మంచిగా కట్ చేసుకున్నారంటే దానికి తగ్గట్టుగానే ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచిగా కుదురుతుందనమాట. సో ఇలా అయితే మొత్తం అయిపోయింది కదా. ఈ రౌండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ మనం మళ్ళీ కట్ చేసుకుందాము. ఇప్పుడు వద్దు, ఇక్కడ ఈ మధ్యలో డాట్స్ కోసము ఇలా ఫోల్డింగ్ వేయండి. ఇలా చూడండి, ఇలా మొత్తానికి ఇలా ఫోల్డింగ్ వేసుకోకుండా ఈ మార్కింగ్ చోటకి ఇలాగా ఫోల్డింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక చిట్కా వేయండి. ఇలా వేసేసాక ఇప్పుడు మనకి ఈ పొడవు వచ్చేసి ఖర్చుతో పాటు కలిపి 4 ఇంచులు కానీ 3.5 కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంది కాబట్టి చిన్న సైజ్ అయినా 4 ఇంచులు వేశాను. ఓకేనా. మీరు చిన్న సైజ్ అయినా సరే బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఈ విధంగా 4 ఇంచులకి మీరు ఈ డాట్స్ పొడవు అనేది వేసుకోవచ్చు. లైనింగ్కి ఒక చివర మనము బ్యాక్ పార్ట్ కట్ చేసాము, ఇంకొక చివర వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకోవడం కోసము ఇలాగా 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని. తర్వాత వచ్చేసి మనకి ఈ వెడల్పు ఎంత ఉందని మనకు తెలియాలన్నమాట. ఇలా 4 ఫోల్డింగ్ వేసాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఈ చంక రౌండ్ మొత్తం కూడా ఇలా చెక్ చేసేసుకోండి. చూడండి, ఇలా చెక్ చేసుకుంటే మనకి 10 ఇంచులు అయితే వచ్చింది. ఇక్కడ దాంట్లో 1 ఇంచ్ తగ్గించి ఈ క్లాత్ ఒక వెడల్పు 9 ఇంచులు రావాలి. సో 9 ఇంచులు మనకి రాలేదు కాబట్టి ఇంకొంచెం క్లాత్ని ఇలాగా జరిపేసుకొని ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఓకేనా. ఇలా వేసాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము మనకి 9 ఇంచులు వచ్చిందా లేదా అనుకొని. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్కి జాయింట్ అయితే వస్తుంది కదండి. హ్యాండ్ జాయింట్ ఒక హ్యాండ్కి ఒకవైపే జాయింట్ అనేది వస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి కింద వైపు హెచ్చు తక్కువలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. మళ్ళీ ఖర్చు కోసము 1/2 ఇంచ్ మాత్రమే విడిచిపెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ క్లాత్ తిప్పించేసి వేసేస్తాను కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. మీరు 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ ఒక లూజు, కొలత బ్లౌజ్లోంచి హ్యాండ్ లూజ్ ఇలా చెక్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు, తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, ఎంత పొడవు అయితే తీసుకుంటారో హ్యాండ్ పొడవు దానికి 1/2 ఇంచు ఖర్చు కోసం కలిపి పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చంక డౌను 3 ఇంచీలు లేదా 2.75 ఇంచుల వరకే తీసుకోవాలండి. 3.5 3.5 ఇంచులు అలా తీసుకుంటే మీకు చంక దగ్గర ముడతలు అనేది వస్తాయి అన్నమాట. తర్వాత చంక లూజు, అంటే ఈ చంక లూజ్ మనకి ఎంత వచ్చింది, 7.5కి ఒక 2 గీతలు తక్కువ వచ్చింది కదా, అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుల కోసం ఇలా విడిచిపెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ పైన వచ్చేసి చిన్న సైజు కదా, 1.5 కానీ లేదా 1.35 ఇంచులు కానీ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా మార్కింగ్లో కలిపేసుకోండి. ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి మెల్లగా కరువు అయితే ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైన్లో కలిపేశాక మళ్ళీ ఈ మధ్యలో మార్కింగ్ దగ్గరికి వచ్చినప్పటికి ఇలా కిందకి డౌన్ చేసుకోవాలి ఒక 1/4 ఇంచ్ అంతా. సో అంతేనండి, సింపుల్గా మీకు హ్యాండ్ అయితే కరువు అనేది సింపుల్గా తిరిగేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ చంక దగ్గర మ్యాచ్ అవుతుందా లేదా చూడాలన్నమాట. అంటే మనము వేసాం కదా బ్యాక్ పార్ట్లో మార్కింగు, ఈ హ్యాండ్లో మార్కింగు, ఈ 2 చంకల దగ్గర ఈ 2 కూడా ఈ మార్కింగ్లు ఇలా మ్యాచ్ అయిపోవాలన్నమాట. చూసారా, కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఇలా మ్యాచ్ అయితే మీకు కుట్టినప్పుడు కూడా అంతే బాగా వస్తుందన్నమాట. లేదు ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే ఇలా ఈ లైన్ని ఇలాగ మార్కింగ్ వేసే చోట కొంచెం పైకి కానీ కిందకి కానీ జరుపుకుని మ్యాచ్ అయితే చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అయితే మంచిగా వస్తుంది. ఓకేనా. సో తర్వాత మనం హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకున్నామండి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసి తీసేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చిట్కా వేసుకోండి. చంక లూజ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడ మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఏ సైజు వరకు అయినా సరే మనము ఒక సైడ్ అయితే లోతు తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ వేయండి ఎవరికైనా సరే. తర్వాత ఈ మార్కింగ్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టేస్తే ఇక్కడ మధ్యలో ఒక ఫోల్డ్ అనేది వస్తుంది. ఈ ఫోల్డ్ దగ్గర మనము ఇది చిన్న సైజు కాబట్టి 1/2 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని లోతునైతే ఇలా తీసుకోవాలి. ఓకేనా. పెద్ద సైజు అయితే 3/4 ఇంచు దాకా కూడా తీసుకోవచ్చు. ఇది బాగా సన్నగా ఉన్నారు కాబట్టి మనము 1/2 ఇంచు మాత్రమే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి ఈ మిగతా క్లాత్ని అయితే తీసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈ ఓపెన్స్ వచ్చేసి మన వైపుకి ఉండాలన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన వైపుకి ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఓపెన్స్ మన వైపుకి ఉండాలి.
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగా 2 ఇంచులు ఫోల్డింగ్ చేసేయండి కిందకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి. చూడండి, చుట్టూ మార్కింగ్ వేసాం కదా, ఈ చంక దగ్గర, ఈ షోల్డర్ దగ్గర, ఇక్కడ మనమైతే ఇలా మార్కింగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీ దగ్గర రోలర్ ఉన్నిందనుకోండి, ఈ రోలర్తో ఈ విధంగా రబ్ చేసేసుకుంటే ఈ మార్కింగ్స్ కింద వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే కింద క్లాత్ పైకి పడుతుంది. తర్వాత బ్యాక్ పార్ట్ తీసే ముందు ఫ్రంట్ మనకి నెక్ డౌన్ కూడా ఎంత కావాలో ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ 6.5 వేసానండి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు లైట్గా మార్కింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే లోతును అనేది తీసుకోవాలి. ఇది కొంచెం బక్కగా ఉండేవాళ్ళు కదా, అంటే సన్నగా ఉండే వాళ్ళకి కాబట్టి 1/2 ఇంచు లోతు అయితే తీసుకున్నాము. తర్వాత మనకి ఈ ఫ్రంట్ ఒక డౌన్ 6.5 తీసుకున్నాం కదా, అదే 6.5 ఇక్కడ మార్కింగ్ వేయండి. ఇప్పుడు వెడల్పు ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వెనకాల ఈ నెక్ వెడల్పు ఎంత అయితే తీసుకున్నామో అంతే తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాము. ఆ ఫ్రంట్ వైపు కూడా అదే 3 ఇంచులు అనేది తీసుకుంటే మీకు ఈ ఫ్రంట్లో రౌండ్ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇక్కడ మీకు చెస్ట్ దగ్గర గీతలాగా రాదనమాట, ఈ విధంగా మార్కింగ్ వేసినారంటే. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని మనం వేసిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసేసుకోండి. చూడండి, ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చాక ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది ఇలా మిగలాలన్నమాట. తర్వాత ఈ క్రాస్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు ఎదురుగా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు కోసము ఎక్స్ట్రాగా 1.5 ఇంచు తీసుకోవాలి ఎవరికైనా సరే. ఎందుకు అంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టు కోసము, అలాగే ఈ మధ్యలో డాట్స్ కోసము, పైన మనకి ఖర్చు కోసము, మూడిటికి 3.5 ఇంచులు కావాలి కాబట్టి 1.5 ఇంచు ఎవరికైనా సరే తీసుకోవాలి. తర్వాత ఈ చివర్లో ఏ సైజు వరకైనా 1 ఇంచ్ అనేది తీసేసుకోండి. ఇలా మనము ఈ 2 చోట్ల తీసుకున్నాము. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ ఒక పొడవు అయితే తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పొడవు తీసుకున్నప్పుడు మనం వేసిన ఈ తగ్గించిన 2 ఇంచులు మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎవరికైనా సరే. లేదు అనుకుంటే ఒకసారి మీరు కొలత బ్లౌజ్ అయితే తీసేసుకోండి. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఈ ఫ్రంట్ వైపున చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలాగ ఫోల్డింగ్ చేసి పట్టుకోండి. ఈ కింద కూడా ఈ షేప్ బెల్ట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి పట్టేసుకొని పైన 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి ఈ విధంగా పొడవునైతే చెక్ చేసుకుంటే చూడండి, మనకి ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము మనం వేసిన మార్కింగ్ దగ్గరికి వచ్చిందనమాట. అంటే ఎవరికైనా సరే మనము 2 ఇంచులు ఫోల్డింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ మార్కింగ్ అనేది సరిపోతుంది. ఇక్కడ నుంచి 2.5, ఈ మధ్యలో డాట్ వెడల్పు కోసము 2.5 తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ 2.5 అనేది ఎవరికైనా సరిపోతుందండి. మరీ లావుగా ఉంటేనే 2.75 ఇంచులు 3 ఇంచుల దాకా తీసుకోవాలి. తర్వాత వేసిన ఈ 3 మార్కింగ్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ చివర వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి గ్యాప్ రాకూడదు. అంటే చిన్న సైజు కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోవాలి, పెద్ద సైజు అయితే 3/4 ఇంచు వరకు తీసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. వెనకాల ఎలా అయితే క్రాస్ తీసామో ఈ షోల్డర్ దగ్గర ఫ్రంట్ కూడా సేమ్ అలాగే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని 2 కలిపేసుకొని షోల్డర్ దగ్గర క్లాత్ని అనేది తీసుకోవాలి. సో అంతేనండి, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసాం కదా. ఇక్కడ ఈ మెయిన్ డాట్స్ దగ్గర ఇలా చిట్కాలు వేసుకోండి. ఈ 2 డాట్స్కి పైన ఒక 1/2 ఇంచు వదిలేసి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక చిట్కా వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ డాట్స్ యొక్క పొడవుని ఎలా మార్కింగ్ వేసుకోవాలంటే 2.5 నుంచి 2.75 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 2.75 ఇంచులు తీసుకున్నాను. రెండో డాట్స్కి వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో మూడో డాట్స్ కూడా అంతే గ్యాప్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ అయితే ఉంటుంది కదా, మిగతా క్లాత్, దీంట్లోంచి మనము క్రాస్ బెల్ట్ కోసము కట్ చేసుకునే ముందు ఇక్కడ ఒక 2 ఇంచుల క్లాత్ అయితే ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసి తీసేయాలి. ఇది ఎందుకంటే మనకి నడుం పట్టి వేస్తాం కదా వెనకాల బ్లౌజ్కి, దానికోసం తీసేయాలి. మిగిలిన ఈ పీస్లో వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కోసము ఈ బ్యాక్ పార్ట్ యొక్క వెడల్పు ఎంత అయితే ఉంటుందో అంత తీసుకోవాలండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 ఇంచీలు, మధ్యలో 3 ఇంచీలు, ఈ సైడ్ జాయింట్ వైపు 3.5. ఇది ఏ సైజు వరకైనా మార్కింగ్ అయితే ఇదే ఉంటుందండి. కాకపోతే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్కింగ్ అయితే వేసుకోవాలి.
ఓకేనా. ఒక పావించి తగ్గించి ఇలా కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే ఇది చిన్న సైజు బ్లౌజు కాబట్టి ఈ విధంగా క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి. మీరు సింపుల్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అంటే ఈ విధంగా అలవాటు చేసుకున్నారు అంటే మీరు సూపర్ టైలర్ అయిపోవడం అయితే ఖాయం అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.